పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు ముగ్గు సొక్కలెట్టినట్టు పొయ్యి మీద పాలు పొంగినట్టు. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఇదే సాంగ్ చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో అయితే ఫొటోస్ అయితే యూజ్ చేసిన. ఒకవేళ ఇదే సాంగ్ మధ్యలో లిరికల్ తోటి కావాలంటే కామెంట్ చేయండి, అంటే మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా అనేది ఇస్తాను, మీకు తెలుస్తుంది. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా టైం అయింది, ఇందులో ఒక చాలా కన్ఫ్యూజ్ కూడా అయింది నాకు, మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. లాస్ట్ రోజుగా చూడండి, ఎందుకంటే నేను ఎడిటింగ్ నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియోకి వచ్చిన ప్రాబ్లం ఏ వీడియోకి రాలేదని అనుకుంటున్నాను నేనైతే. అంత ప్రాబ్లం వచ్చింది, ఎందుకో అది సంథింగ్ సౌండ్ ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో కానీ చాలా ప్రాబ్లం వచ్చింది ఈ వీడియోకి నాకు. ఓకే, కానీ పర్ఫెక్ట్గా అయితే బీట్ అయితే పెట్టాను నేను. మ్యాక్సిమం కొన్ని చోట్ల 1 సెకండ్లో తేడా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం కరెక్టే ఉంటుంది. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మ్యాక్సిమం ల్యాగ్ ప్రాబ్లం వల్లనే నాకు ఆ కన్ఫ్యూజ్ అనేది ఎక్కువైంది నాకు. ఓకే, డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అయితే ఇచ్చాను, మీకు షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, ఫొటోస్ అయితే ఇచ్చాను. XML ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు ఫొటోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ ఫొటోస్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఆ సాంగ్ విని మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇంకోటి, ఇక్కడ మీరు సాంగ్ వినేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఎందుకంటే బీట్ అనేది చాలా చేంజ్ ఉంటుంది, కానీ మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ బీట్ అయితే వస్తుంది. చెప్పాను కదా, నేను ఈ వీడియోకి ఉన్నంత కన్ఫ్యూజ్ ఏ వీడియోకి కాలేదు. ఇది చాలా సింపుల్గా ఉంది, అది పైనకి చూడడానికి కూడా చాలా సింపుల్గా అనిపించింది. మ్యాక్సిమం మొబైల్ ల్యాగ్ ప్రాబ్లం రాకుండా మీరు కన్ఫ్యూజ్ అయితే ఏం కాదు. నా మొబైల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ల్యాగ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన ఈ వీడియోకి, నిజంగా చెప్పాలంటే. ఓకే, ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిన నేను. మ్యాక్సిమం ఒకవేళ ఇందులో ఏదైనా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది, మ్యాక్సిమం పర్ఫెక్ట్ అయితే ఉంటుంది, చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకోటి చెప్తాను, చాలామందికి లిరికల్ పెట్టాలని ఉంటుంది. ఒకవేళ ఇవి ఫ్రూట్స్ కానీ ఇవి షుగర్ కానీ ఇలాంటివి పెట్టకపోతే మీరు గూగుల్ నుంచి గబ్బర్ సింగ్ మూవీ పిల్లా సాంగ్ అనేది లిరిక్స్ అయితే కాపీ చేసి ఈ ఫోటో ప్లేస్లో మీరు లిరిక్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. ఎందుకంటే ఇదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం ఇలా చేసినా, లేకపోతే నేను లిరికల్ తోటే చేసేవాడిని, నిజంగా చెప్తున్నాను. వీళ్ళుంటే మీకు కామెంట్ చేయండి, మీకు లిరికల్ కావాలంటే నేను చేసి ఇస్తాను. ఓకే, బీట్ మార్క్ ఇస్తాను నేను, లిరికల్ మొత్తం చేసి ఇస్తే అందులో మీరు ఫోటో పెట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. చెప్పండి ఎవరైనా ఉంటే. ఓకే, నేను లిరికల్ అయినా ఇస్తాను మీకు, లిరికల్ ఈ సాంగ్ది మధ్యలో ఫొటోస్ యాడ్ చేయడానికే చేస్తాను నేను. ఓకేనా, ఎవరైనా ఉంటే. ఓకే, మీకు ప్రాబ్లం లేకపోతే దీంతో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, దీంతో చేసుకుంటామంటే చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అలా. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ యాడ్ చేసుకుందాం. ఈ ఫొటోస్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, నేను ఎగ్జాంపుల్గా ఈ కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత బీట్ మార్క్ చూసుకోండి, యాడ్ చేసుకోండి. ఇంకోటి, మీరు సాంగ్ వినేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అంటే బీట్ కంటే ఎక్కువ పోతుంది, ముందర పోతుంది, వెనక్కి పోతుందని అనిపిస్తుంది అది, ఎందుకంటే నేను ఎక్కువ కనిపిస్తుంది దానివల్ల, కాబట్టి మీకు చెప్తున్నా ఆ ప్రాబ్లం రాకుండా మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. కొన్ని యాడ్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఓకే, కొన్ని అయితే యాడ్ చేస్తున్నా. అంటే ఈ మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, చాలా తక్కువనే ఉంది, 10 సెకండే ఉంది. చాలామంది మళ్ళీ బాధపడతారని నేను ఎక్కువ చేసిన దీనికి. ఓకే, నిజంగా చాలా తక్కువ ఉంది ఇది. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఉందంటే ఇంతే ఉంది, 10 సెకండే ఉంది. ఓకే, మళ్ళీ నేనైతే ఎక్స్ట్రా అయితే చేసిన, బాగుంటుంది, మీకు చాలా యూస్ అవుతుంది, మీకు హెల్ప్ కూడా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వస్తే చాలా సింపుల్గా ఫస్ట్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఒకసారి బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఎండింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎండింగ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి టైమింగ్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్గా 10 సెకండ్ దగ్గర ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి. షేప్ని మ్యాక్సిమం జూమ్ చేసి
ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఆ బీట్ వరకు ఉంచి దీన్ని బ్లాక్ కలర్ అయితే కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసిన తర్వాత దీని ఒపాసిటీ అయితే 60% చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ బ్లింక్ ఎఫెక్ట్ని 10% చేసుకోండి, 10 చేసుకోండి. ఓకే, దీన్ని షేప్ని కాపీ చేసి ఎండింగ్లో ఫోటో ఉంటుంది కదా అక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఆ ఎఫెక్ట్ కూడా ఈ ఫోటోకి ఎండింగ్ ఫోటోకి పేస్ట్ చేయండి. 2 ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేసి బ్యాక్ వద్దాం. ఇప్పుడైతే ఒక ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి. అంటే నేను ఎండింగ్ నుంచి చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి కాదు. ఇప్పుడు ఈ 4వ ఫోటో ఉంది కదా దాన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏవైతే ముగ్గులు ఉన్నాయో దాని తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాన్ని పేస్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత మిల్క్ ఉంది కదా ఇది. ఓకే, దాని తర్వాత ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని పేస్ట్ చేయండి. దాని తర్వాత ఈ గాడ్ ఫోటో ఉంది కదా దాని తర్వాత ఫోటోకి ఇది పేస్ట్ చేయండి. 3 ఫొటోస్ చాలు. ఇప్పుడు బ్యాక్ వద్దాం, 3 ఫొటోస్. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇప్పుడు 3వ ఫోటోని కాపీ చేద్దాం. 3వ ఫోటో కూడా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇది మీరు ఏం చేస్తారంటే షుగర్ తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాన్ని పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు సైజ్ అయితే కొంచెం కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు ఇది ఉంది కదా ఈ ఫోటో తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాని తర్వాత పేస్ట్ చేయండి. ఫోటో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసుకోండి సెంటర్లో ఉండేలాగా. దాని తర్వాత ఇక్కడ మనకు ఫ్రూట్స్ తర్వాత ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని పేస్ట్ చేయండి. మినిమం 3 ఫొటోస్ చాలు. ఇప్పుడు బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు స్టార్టింగ్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదా ద్రాక్ష ఫ్రూట్స్. చాలా సింపుల్ చెప్తాను. ఆల్రెడీ మీరు ఫోటో మధ్యలో 2 ఫొటోస్ ఉంటుంది. ఓకేనా, 2 ఫొటోస్లో ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి, సెకండ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్. ఇప్పుడు పెడతాను చూడండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసిన కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ అని ఉంటుంది, పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఇలాగైతే వచ్చింది. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫోటోని వదిలేసేయండి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ హార్ట్ ఫోటో ఉంది కదా మంచులో ఈ ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ ఫోటోని వదిలేసి దాని తర్వాత ఫ్రూట్స్లో ఈ ఫోటో ఉంది కదా ఇది ఫస్ట్ ఫోటో, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో. ఇలా ప్రతి ఒక్కటి మీరు మొదటి ఫోటో ట్రై చేయండి. సెకండ్ ఫోటోకి ఇంతకుముందు చెప్పినట్టు అది ట్రై చేయండి. చాలా సింపుల్ ఇది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆటోమేటిక్గా అయిపోతుంది. మీరు ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీలుంటే కైన్ మాస్టర్ పిషే కూడా పెడతాను, డెఫినెట్లీ పెడతాను. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.